హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను లాంగ్ వీడియో చేద్దామని అయితే బాగా ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే చాలా మంది కూడా నన్ను రిక్వెస్ట్ చేశారు కామెంట్స్లో. ఇంకోటి నేను లైవ్ చేసేటప్పుడు కూడా అక్క మీరు షార్ట్ వీడియోస్ చేసేటప్పుడు లాస్ట్లో బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అండ్ వైట్ మొత్తం అయిపోతుంది కదా, ఫన్నీ లాఫింగ్ సౌండ్ అవి వచ్చినప్పుడు అది ఎలా పెడుతున్నారు, ఎలా చేస్తున్నారు అక్క చెప్పండి అని. నేను లైవ్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బట్ చేస్తే వాళ్ళకి అర్థమయ్యేది తక్కువ. ఇట్లా అందుకే నేను చెప్పాను వాళ్ళందరికీ కూడా, నేనైతే ఒక రోజు ఖచ్చితంగా మీ అందరి కోసం ఒక వీడియో తీసైతే పెడతాను అనేసి. అదే ఈరోజు చేస్తున్నాను అండి. నేను షార్ట్ వీడియోస్ చేసేటప్పుడు లాస్ట్లో బ్లాక్ అండ్ వైట్ ఎలా వస్తుంది, నేను ఎట్లా అది ఎడిట్ చేస్తున్నాను అనేది సింపుల్గా చెప్తాను, మీకు జాగ్రత్తగా వినండి. తెలియని వాళ్ళ కోసం అండి, తెలిసిన వాళ్ళకైతే ఓకే, ఏమనుకోవద్దు. వీడియోని అయితే చివరి వరకు చూడండి, ఓకేనా? ఓకే, ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తాను మీకు. ఫస్ట్ మొబైల్ ఓపెన్ చేసి యూట్యూబ్లోకి వెళ్ళాలి. యూట్యూబ్లోకి వెళ్ళి మనకి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది కదా, మామూలుగా షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్ అని అందరికీ తెలుసు యూట్యూబ్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలని. నేను పర్టికులర్గా చెప్తున్నాను. ప్లస్ దాని మీదకి వెళ్ళి మనం షార్ట్స్లోకి వెళ్తాం. వెళ్ళి అక్కడ యాడ్ సౌండ్ అని ఉంటుంది కదా, ఆ సౌండ్స్లోకి వెళ్ళి మీరు ఒకవేళ సేవ్ చేసుకొని పెట్టుకొని ఉంటే సౌండ్స్ సేవ్ చేసుకున్న వాటిలోంచి అయితే తీసుకోవచ్చు. ఒకవేళ అక్క మాకు సేవ్ లేదు, మేము ఇట్లా డైరెక్ట్గా యూట్యూబ్ వీడియోస్ చూస్తాం కదా అనుకుంటే నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. నా ప్రొఫైల్లోకి వెళ్దాము. నా ప్రొఫైల్లోకి వెళ్ళి నా దాంట్లో పాపులర్ వీడియో ఒకటి తీసుకుందాము. నా దాంట్లో పాపులర్ వీడియో ఏది ఉందో దాంట్లో ఒకటేమో నాది ఉంది, తర్వాత నాది మా పాపది ఉంది కదా, ఆ సౌండ్ అయితే తీసుకున్నాము. ఈ వీడియో అయితే ఉంది కదా, వదిన నీ ఫోన్లో హాట్స్పాట్ ఎక్కడ ఉంది అనేది, దాంట్లో అయితే మనం సౌండ్ మీద అయితే క్లిక్ చేసుకుందాం. అక్కడ యూజ్ దిస్ సౌండ్ అని ఉంటుంది కదా, ముందైతే మనం సేవ్ చేసుకున్న వాళ్ళు సేవ్ చేసుకోవాలండి. అక్కడ సేవ్ చేసుకున్న తర్వాత యూజ్ దిస్ సౌండ్లోకి వెళ్ళి మనం అక్కడ సౌండ్ వచ్చేస్తుంది. మనకి ఫస్ట్ అయితే 19 సెకండ్స్ చూపిస్తుంది. మనకి ఇంకా కావాలనుకుంటే ఇంకా పెద్ద లాంగ్గా ఉంటేనైతే లాంగ్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, లేదా 19 సెకండ్స్ వీడియో ఉంది కాబట్టి అది 19 సెకండ్స్ క్లిప్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ కెమెరా ఉంటే ఒకవేళ ఫ్రంట్ కెమెరా సెట్ చేసుకోవాలి. ఫ్రంట్ క్యామ్ సెట్ చేసుకున్నాము. మనం వాళ్ళు చెప్పిన మన కామెడీ మనం మన ఓన్గా చేయాలనుకున్నాం కాబట్టి అవి స్పీడ్ మోషనా లేకపోతే స్లో మోషన్ అని ఉంటుంది కదా, అక్కడ 2x మీద క్లిక్ చేసుకోవాలి. 2x మీద క్లిక్ చేసుకున్నప్పుడు కొంచెం ఫాస్ట్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది వీడియో. ఆ తర్వాత ఫిల్టర్స్ ఉంటాయి. ఫిల్టర్స్లోకి వెళ్ళి నేనైతే ఎప్పుడు ఒకటే అండి యూజ్ చేశాను ఫిల్టర్, ఎలా ఉన్నా సరే అని. మనకు నచ్చిన ఫిల్టర్ మనం పెట్టుకోవచ్చు. నేనైతే బ్యూటీ కలర్ అని ఆ ఫిల్టర్ పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇక్కడ టైమర్ ఉంటుంది కదా, ఆ టైమర్ మీద క్లిక్ చేసుకోవాలి. టైమర్ మీద క్లిక్ చేసుకున్నప్పుడు మనకు దాని 3 సెకండ్స్ 10 సెకండ్స్ 20 సెకండ్స్ ఉంటుంది కదా, మామూలుగా 3 సెకండ్స్లోనే పెట్టుకోవాలి. కానీ ఇక్కడ మనకి ఇట్లా బ్లూ కలర్ ఇట్లా పాస్ అవుతూ ఉంటుంది కదా సౌండ్, అక్కడ మనకి బ్లూ కలర్ ఒకటి ఇస్తారు. ఇదిగోండి ఇక్కడ చూడండి, బ్లూ కలర్ ఇలా జరుపుకొని ఉంటుంది కదా, ఇలా జరుపుకునే ఇది మనం ఎక్కడికి మనం సౌండ్ అయితే మనం ఎక్కడికి అనుకున్నాం అక్కడికి సెట్ చేసి పెట్టుకోవాలి, లాఫింగ్ సౌండ్ వచ్చే వరకు. పెట్టుకున్నాక ఇదిగోండి పట్టుకొనేలాడు అని 2 టైమ్స్ వచ్చింది కదా, అక్కడికి మనం ఆ బ్లూ అనేది పెట్టేసుకోవాలి. ఎంత ఉంది ఇక్కడ టైము, 15 సెకండ్స్ పెట్టుకున్న తర్వాత 3 సెకండ్స్ టైం కూడా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు చూడండి నేను ఎలా చేసి చూపిస్తాను. ఏదో ఒక పని చేసుకుంటా, ఇక్కడికి చెప్తా. పైన నోటిఫికేషన్ బార్ ఓపెన్ చేయి. పైన ఏం కనబడుతుంది, పట్టుకొనేలాడు. నేను ఇలా ఉండిపోయాను కదా, ఇంక ఇలా ఆగిపోవాలన్నమాట. ఆగిపోయి మనం తర్వాత మళ్ళీ మనకు అక్కడ కింద ఇట్లా వెళ్తే అక్కడ మనకి ఇంకొంటే ఫిల్టర్స్ ఉంటాయి కదా, ఫిల్టర్స్లోకి వెళ్ళి బ్లాక్ అండ్ వైట్ పెట్టుకోవాలి. బ్లాక్ అండ్ వైట్లో 4 టైప్స్ ఉంటాయి, అందులో మీకు ఇష్టం వచ్చిన ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఫస్ట్ సెట్ చేసుకున్నా, ఓల్డీ అనేసి ఉంటుంది కదా, అది సెట్ చేసుకున్నా. బ్లాక్ అండ్ వైట్ ఫిల్టర్ పెట్టేసుకున్నాం కదా, ఆ తర్వాత మళ్ళీ మన స్పీడ్ మోషన్ ఉంది కదా, దాన్ని స్లో మోషన్ అంటే 0.5x మనం పెట్టుకోవాలి. ఇట్లానే ఉండేది 0.5లోకి ఇప్పుడు పెట్టుకున్న తర్వాత మళ్ళీ టైమర్ మీదకి వెళ్ళాలండి. టైమర్ మీదకి వెళ్ళి 3 సెకండ్స్ అంటే వచ్చేసి స్టార్ట్ నొక్కేసి మనం ఏ పొజిషన్లో ఉన్నామో అంటే ఉండాలి. ఇది ఇప్పుడు నేను అలా చేస్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ 2xలో పెట్టుకుని కొంచెం స్పీడ్ మోషన్లో వీడియో మనకి ఎంతవరకు లాఫింగ్ సౌండ్కి ముందు పంచ్ వరకు అక్కడ వరకు సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని పెట్టుకున్నాక ఆ డైలాగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం అదే పొజిషన్లో లాస్ట్ ఎండ్లో ఎలా ఉంటామో అలానే ఉండేసి ఫిల్టర్స్లోకి వెళ్ళి మనం బ్లాక్ అండ్ వైట్ ఫిల్టర్ సెట్ చేసుకొని తర్వాత మళ్ళీ దాంట్లోకి వచ్చి స్లో మోషన్లో పెట్టుకోవాలి. 0.5xలో పెట్టుకున్న తర్వాత మళ్ళీ టైమర్లోకి వెళ్ళి 3 సెకండ్స్ అంతే ఉంటుంది కాబట్టి సెట్ చేసుకొని దాంట్లో పెట్టి మళ్ళీ అదే పొజిషన్లో ఇలా పెట్టి చేస్తే మనం తర్వాత లాఫింగ్ సౌండ్ కాబట్టి మనం నవ్వే చేయడం. ఇంకా అప్పుడు స్పీడ్ మోషన్ అనేది స్లో మోషన్లో వచ్చేస్తుంది. ఇప్పుడు వీడియో మీకు చూపిస్తాను రండి. ఇంకోండి ఇదిగో ఇక్కడ చూసేయండి వీడియో. నోటిఫికేషన్ బార్ ఓపెన్ చేసా, పైన ఏం కనబడుతుంది, ఫ్యాన్ కనిపిస్తుంది. పట్టుకొని
ఫస్ట్ నేను చెప్పినట్టు ఇంకా అసలు ఎలాంటి ఎడిటింగ్ షార్ట్స్కి అయితే అవసరం లేదు. ఒకవేళ ఓన్గా ఏదైనా క్రియేట్ చేసుకొని ఓన్గా వీడియోస్ చేయాలనుకున్న వాళ్ళకి అదైతే నాకు తెలియదు. ఇంకా ఏమైనా నాకు తెలిసిన విషయాలు ఉంటే మీకు తెలియని ఉంటేనైతే నాకు కామెంట్ చేసి అడగండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, అర్థం కాని వాళ్ళకు కూడా చక్కగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.